డివిజను కార్పొరేటర్ జానారెడ్డి గారు, అట్లాగే మా నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నేను వెల్లంపల్లి గారు పాల్గొన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి కాంప్లైంట్లు 62వ డివిజన్లో వాళ్ళ దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు, అలాగే ఒక రకంగా మహిళలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా, అట్లాగే బీసెంట్ రోడ్లో హఫ్తాలు వసూలు చేయటం, పార్టీ రాజ్యసభ సభ్యుడి దగ్గర ఇల్లు కట్టుకుంటానంటే ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం, ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిమి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. ఖచ్చితంగా సమర్థుడు, అట్లాగే ఏదైతే ప్రజాసేవ కోసం ఆల్ అవుట్ వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మంచి మెజార్టీతో ఇక్కడ సెంట్రల్ ప్రజలు గెలిపిస్తారు. అట్లాగే ఎట్లయితే విజయవాడ వెస్ట్ని బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే ప్రజలకు రక్షణగా అండగా ఉన్నాడో వెల్లంపల్లి గారు, దానికంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తాడు. అట్లాగే సంక్షేమ పథకాలు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే టాప్, ఎక్కడ కూడా లేవు. దాన్ని ముందుకు తీసుకెళ్తే అట్లాగే ఇక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా వెంటనే అటెండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ, ఎబిలిటీ, ఎఫిషియన్సీ ఉన్న వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ మా అభ్యర్థి. ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ బోండా అమ్మాన్ని అతని ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తు చెప్తారు. థ్యాంక్ యూ.